హలో ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ విజువల్స్ చూడండి. ఇక్కడ పాకిస్తాన్లోని పీఓకే ప్రాంతంలో ఉన్న ఈ ఉగ్రవాదుల ముందరికి వచ్చి మిజైల్స్ పడడము, ఈ బైక్ మీద ఉన్నవారు ఏ విధంగా భయంతో పారిపోతున్నారు ఒకసారి చూడండి. భారతదేశం రాత్రి 1:05 సడన్గా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ అనే ఒక ఆపరేషన్ని చేపట్టడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు రాత్రి 1:44 AM గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది పిఐబి వెబ్సైట్లో. సో ఆపరేషన్ సింధూర్ 9 ప్రాంతాల్లో అయితే దీన్ని టార్గెట్గా పెట్టి అటాక్ చేయడం జరిగిందని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని సాధారణ ప్రజలకు కావచ్చు, ఆర్మీ మౌలిక సదుపాయాల మీద ఎలాంటి దాడులు జరగలేదు, కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి జరిగిందని. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ట్విట్టర్లో హమీద్ మీర్ అంట వీడెవడో ఇక్కడ డాగ్ ఫైట్ బిట్వీన్ పిఐఎఫ్ అండ్ ఐఏఎఫ్ రిజల్టెడ్ ఇన్ ద డిఫీట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇది మనం చూస్తే ఇది జనరల్గా మనకు ద టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది 2021 మే 21న. సో అప్పుడు మన పంజాబ్లోనే ఈ మిగ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ అనేది క్రాష్ అవ్వడం జరిగింది. దాన్ని పెట్టుకొని ఇది ఫేక్ న్యూస్, ఇండియా పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫైట్ చేస్తే ఇండియా అనేది డిఫీట్ అవ్వడం జరిగిందని చెప్పేసి దీని ఫేక్ వీడియోస్ అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. వీటిని నమ్మే అవసరం లేదు. ఇండియా 100% భారతదేశం తరపున సైనికులకు ఎలాంటి నష్టం జరగకుండా, గాయాలు జరగకుండా భారతదేశం అయితే సేఫ్గా దాడి చేసి తిరిగి మన ఇండియాకి అయితే చేరుకున్నది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మనకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనేది ఈరోజు మనకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే మనకు తెలియజేయడం జరిగింది. సో దానికి సంబంధించి చూస్తే మనకు ఊరి అటాక్ జరిగిన 10 రోజుల్లోపు సర్జికల్ స్ట్రైక్ చేశాము. అదేవిధంగా పుల్వామా దాడి జరిగిన 12 రోజుల్లోపు బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసి అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడం జరిగింది ఇండియా. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఈ పహల్గామ్ అటాక్ జరిగి 14 రోజులు గడుస్తున్న కొద్దీ భారతీయుల్లో పాకిస్తాన్ మీద ఒక సైనిక చర్య తీసుకోవాలని రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు మాక్ డ్రిల్స్ ప్రారంభం కాక ముందు, అంటే కొన్ని గంటల ముందు, మాక్ డ్రిల్స్కి కొన్ని గంటల ముందు ఎవ్వరూ ఊహించని విధంగా ఇండియన్ ఆర్మీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ వితిన్ 14 days లోపు ఈ మనకు ఆపరేషన్ సింధూర్ అనే దాన్ని చేపట్టడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈ నేపథ్యంలో మనము పాకిస్తాన్లోని ఈ ప్రాంతాల్లో ముజఫర్బాద్, గుల్పూర్, భీంపూర్, సియాల్కోట్, చక్కమ్రు, అదేవిధంగా బహాల్పూర్ ఇలాంటి కోట్లు, ఈ 9 ప్రాంతాల్లో భారతదేశం అయితే వైమానిక దాడులు చేసి అక్కడున్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడం జరిగింది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా ప్రిసైజ్గా సెలెక్టెడ్ ప్రాంతాలను టార్గెట్ చేసి వాటిని అయితే బ్లాస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కానీ పాకిస్తాన్ పౌరులకు కావచ్చు, సైనికులకు కావచ్చు, సైనిక మౌలిక సదుపాయాలపైన, బిల్డింగ్లపైన ఎలాంటి దాడులు జరగలేదని స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సింధూర్ అనే దానికి మీనింగ్ ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. సో మోడీ కావచ్చు, సో ఇండియన్ ఆర్మీ కావచ్చు, దీన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే భారతీయ జవాన్ అతను పెళ్లి చేసుకున్న తర్వాత కొన్ని నెలలు కూడా గడవకముందే అక్కడ టూరిస్ట్గా వెళ్ళిన సందర్భంలో అతన్ని దాడి చేసి, సో అతను హిందువా ముస్లిమా అని పరిశీలించి మరీ దాడి చేసి, పురుషుల మీద దాడి చేసి భారతీయ మహిళల సింధూరం చెడపడానికి కారణమైందో ఆ ఉగ్రదాడి. దాని నేపథ్యంలో భారతీయ మహిళలకు, భారతీయ సంస్కృతికి, సో భారతీయ వివాహ వ్యవస్థకు గౌరవించి భారత ప్రభుత్వం, అదేవిధంగా మన ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఈ ఆపరేషన్కి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టడం జరిగింది. ఇది ఎవరైతే ఈ దాడిలో, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారో వారి యొక్క కుటుంబాలు చాలా హర్షించదగిన విషయము. సో మనం ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో భారత ప్రభుత్వం వెంబడి మనం ఉన్నాం కాబట్టి మన రక్షణను, భద్రతకు హామీ ఇస్తూ ఆపరేషన్ సింధూర్ చేపట్టడం జరిగింది. సో ఈరోజైతే మాక్ డ్రిల్స్ ఉన్నాయి కాబట్టి మనం అందరం మన ప్రాంతంలో ఈ డ్రిల్స్ ఉన్నా లేకున్నా వీటి గురించి మనం తెలుసుకొని సందర్భం వచ్చినప్పుడు మనం దానికి అనుగుణంగా ప్రవర్తించే ప్రయత్నం చేయాలి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి రాత్రి 1:05 నుంచి 15 నిమిషాల వరకు, అంటే 15-20 నిమిషాల మధ్యలోనే ఈ ఆపరేషన్ అనేది ముగించడం జరిగింది. సో టార్గెటెడ్ ఫిక్స్డ్ ఉగ్ర స్థావరాలపైన లక్షిత దాడులు చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ అప్డేట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.